ఫ్రెండ్స్ మన జడ్చర్ల నుంచి అయితే ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే నచికేతన టపవన్ టెంపుల్ అయితే ఉంటది. మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన గంగాపురం కమాన్ లో నుంచి అయితే వెళ్ళాలి. గంగాపురం టెంపుల్ దాటిన తర్వాత అయితే మనకు మట్టి రోడ్ అయితే వస్తుంది. ఆ మట్టి రోడ్ నుంచి ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వెళ్ళాలి. ఈ శ్రావణ మాసంలో మేము మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళాము. ఇక్కడైతే చాలా బాగుంటది ప్లేస్ అయితే. నచికేతన టపవన్ టెంపుల్ లో అయితే చాలా బాగుంటది ప్లేస్ అయితే. ఒక సినిమాటిక్ లెవెల్లో అయితే ఉంటది ప్లేస్ అయితే. చాలా మంచిగా ఉంటది. టెంపుల్ ప్రశాంతంగా ఉంటది అడవిలో అయితే. మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఈ టెంపుల్ లో అయితే చాలా ప్రశాంతంగా ఉంటది, పీస్ఫుల్ గా ఉంటది ప్లేస్ అయితే. మీ ఫ్యామిలీతో లేదా మీ ఫ్రెండ్స్ తో మీ కొలీగ్స్ తో ఎవరితో వెళ్ళినా చాలా బాగుంటది ప్లేస్ అయితే. ఇప్పుడైతే టెంపుల్ అయితే వర్క్ నడుస్తుంది. ఇంతకుముందు అయితే ఓపెన్ ఉండే, ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు టెంపుల్ అయితే. బండలు వేయడం, బెడ్ వేయడం అయితే చేస్తున్నారు. ఒక 3 months టైం పట్టొచ్చు. టెంపుల్ అయితే ఓపెనింగ్ అవుతుంది. చాలా బాగుంటది ప్లేస్ అయితే. మీరైతే విజిట్ కండి. ఇక్కడ ఈ టెంపుల్ అయితే మన పరమశివుని, వెంకటేశ్వర స్వామిని, శ్రీరాముల వారిని, అమ్మవారిని, నచికేతన స్వామిని అయితే దర్శించుకోవచ్చు. ప్లేస్ అయితే చాలా మంచి ప్లేస్, చాలా బాగుంటది. అభిషేకం చేయించవచ్చు, గోమాత పూజ చేయించవచ్చు. ఇక్కడ మీరు మీ బర్త్డే లేదా మీ ఫంక్షన్ లేదా మీ మ్యారేజ్ డే ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ ఫుడ్ డొనేషన్, అన్నదానం కూడా చేయొచ్చు. మీరు మీ ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగుంటది టెంపుల్. ప్రతి శివరాత్రికి అయితే ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉంటది, ఫుల్ రష్ ఉంటది, చాలా బాగుంటది. చాలా మంది అయితే ఇక్కడ విజిట్ అవుతారు ప్రతి శివరాత్రికి. మీరు కూడా ఒకసారి విజిట్ కాండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. మాకైతే చాలా మంచిగా అనిపించింది, పీస్ఫుల్ గా అనిపించింది ప్లేస్ అయితే. ఒకసారి మీరు కూడా వెళ్ళైతే చూడండి. వీడియోని షేర్ చేయండి. మీకు లొకేషన్ కావాలంటే నా బయోలో ఉంటది, ఒకసారి వెళ్ళైతే చూడండి. ప్రతి ఒక్కరు ఓం నమః శివాయ అని కామెంట్ అయితే పెట్టండి.